నమస్తే అండి. భూమి మీద ఉన్న మానవులందరూ కూడా గ్రామ గ్రామ ఊరు ఊరు పేరు పేరు మీద కూడా చెప్తున్నాను నేనండి. భక్తి ఎంత ప్రాముఖ్యత అంత ప్రాముఖ్యత. ఎందుకు గుచ్చి గుచ్చి చెబుతున్నానంటే, ఇవాళ 4 రూపాయలు కనపడంగానే మనం ఏం చేస్తున్నామంటే 4 ఉంగరాలు, 4 చైన్లు. వాడు 3 షేర్ కట్టాడుగా, నేను 4 షేర్ కడతాను అంతే. వాడు ఎకరం పొలం కొన్నాడుగా, నేను 10 ఎకరాలు కొంటాను. ఇలాగా ఆశ ఉండొచ్చు, కానీ భగవంతుడికి మనం 2 చేతులు సమర్పించి, నాయనా నువ్వు రానాయన అని చెప్పి మనం 50 అంతస్తులను ఎక్కొచ్చు, లేకపోతే ఆకాశానికే నిచ్చెన తయారు చేసుకోవచ్చు, తెలుసా? అంతేగాని ఎవరైనా నేను చెప్పేది ఏంటంటే, పూజ విధానము తెలియకపోతే ఎవరైనా తెలుసుకోండి. అంతేగాని పూజ చేయమన్నారని చెప్పి పదే పదే చెప్పినా మీకు బుర్రకి ఎక్కదు, ఆ మైండ్కి ఎక్కదు. చక్కగా ఇల్లు వాకిలు ఉడుచుకొని ఏదో ఒక కడ్డీయో, ఒక కొబ్బరికాయో, ఒక అట్టిపండు ఏదో సమర్పించుకొని, నాయనా నువ్వే నాయనా, తల్లి నువ్వే అని చెప్పి మనం వెళ్ళిపోయామనుకో, ఏ బాధ ఉండదు. ఏమీ లేకుండా లెగిసేసి వెళ్ళిపోయి గందరగోళం అయిపోయి, ఇట్లాగే ఇక్కడికైతే చెప్తాను ఎలా ఎంతమందికి ఎలా ద్రోహాలు జరిగి కూడా చెప్తాను, ఎంతమందిని బాగు చేసాను చెప్తాను. అలాగే ఒకటి చెప్తానండి, మంచిగా చెప్పేవాడు కోపంతో చెప్తాడు, బాగుపడరా అని చెప్పేవాడు అనమాట. నవ్వుతో చెప్పేవాడు నాశనం గమ్మనే, తెలుసా? ఒరే ఎదవా నువ్వు ఈ దారి నడవరా అని చెప్పేవాడు మంచివాడు. వెళ్తున్నావాడు, పోతబా, ఆ మాటగా నీకు అర్థమైపోవాలి. నేను వస్తున్నా పదా అంటే నువ్వు వెళ్ళు, నువ్వు మునిగిపోతా, నేను వస్తాను, తర్వాత వచ్చేదా లేదు. అట్లాగే మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా నేను చెప్పేది ఏమిటంటే, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కాబట్టి, దైవశక్తి నా దగ్గర తాండవాడుతుంది కాబట్టి నలుగురు నేను బతికేయగలుగుతున్నాను, తెలుసా? మీలో తెలియగలిగితే ఇప్పుడు రండి, ఇప్పుడు తీసుకెళ్తా. పూజలు నడుస్తున్నాయి, హ్యాపీ 21 రోజుకల్లా హ్యాపీ. అలాగే నేను చెప్పేది ఏంటంటే, మీ కుటుంబ సమస్యలు ఉన్నాయనుకోండి, అనారోగ్యాలతో బాధపడుతూ చాలామంది కూడా ఇదవుతూ ఉంటారు. అలాగే మీరేం చేస్తారంటే, అనుమానంగా ఉందనుకోండి, మేము ఎంత చేసినా పూజ ఎక్కి రాపోవటం లేదు, ఏదో ఎవరో మాకేం చేశారంటాం, ఏదో మా మీద వచ్చి రేతిరి పడిపోతని అంటాం. ఇలాంటివన్నీ కూడా సమస్యలే. అది ఏదన్నా అనుమానంగా ఉందనుకోండి, నా వీడియో నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. అలాగే భార్యాభర్తలు గొడవలు ఆడుకొని చాలామంది ఒక్కొక్కరు గుళ్ళకాడికి వెళ్ళి కూర్చుంటారు, తెలుసా? ఎప్పుడు కూడా గుడికాడ అట్ట కూర్చోకూడదు. భార్యాభర్త వెళ్ళండి, నువ్వు వెళ్తున్నావు కదా అలిగి, ఆయన కూడా తీసుకెళ్ళి రానాయన గుడిసుడు తిరుగుతామని. లేదనుకోండి, నువ్వు వెళ్ళి గుడిసుడు దిగా, నేను భిక్షాటన చేస్తానని చెప్పొచ్చు, తప్పులేదు. ఎందుకంటే తప్పేంది? అలా ఒక తల్లి చాలా ప్రయాసపడింది, మా తల్లి మారిపోయింది, ఇప్పుడు హ్యాపీ. ఆమె ఏం చేసిందంటే పాపం, ఇక ఏదో 4 రూపాయలు వచ్చినాయని చెప్పేసి పాపం వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళేప్పటికీ ఈమె పాపం ఏదో స్నానానికి వెళ్ళిందో, లేకపోతే ఏ కొట్టు దగ్గరికి వెళ్ళిందో, ఏ ఇడ్డింగ్ చేసుకుంటా వచ్చేప్పటికల్లా బ్యాగులో డబ్బులు మొత్తం తీసేసారు, ఛార్జీ వరకు ఉంచారు. ఎంత? 15 రూపాయలు 20 రూపాయలు ఉంచారంట. సరేలేని చల్లగా సరేలే, ఇది నాకు ఇదే తగ్గ వచ్చేసింది. చూసావా, ఆ భర్త రానిచ్చాడుగా. అదే భగవంతుడు వేసే ఆనకట్ట, బ్రహ్మ విష్ణు మహేశ్వరు అనమాట. చూసారా, ఆమె ఎన్ని గుళ్ళు తిరిగి వచ్చినా, ఎల్లుళ్ళు తిరిగి వచ్చినా, లోక సంచారం చేసినా ఆడకి రాక తప్పరా. అది ఒకటే గుర్తుంచుకోండి, మనం ఎక్కడ తిరిగినా ఏం చేసినా ఈ శరీరం ఎక్కడ ఆగిపోద్దండి, ఆత్మకి సాగు లేదు, తిరుగుతూ ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరు నేను చెప్పే వీడియో అందరూ కూడా ప్రతి ఒక్కరు చల్లకుండా కోరుకుంటున్నాను. జై మాత की जय, नादंड नागू की जय, नागम्मा तल्ली की जय, अम्मलगन्नम्मा की जय, माता की जय, लोकंडेश्वराय नमः। नमो आदिशेषाय
నా తండ్రి నాగుకి జై, నాగలోక్షి అధిపతులకి జై, అమ్మ తల్లికి జై మాత. ఓం బ్రహ్మ విష్ణు మహేశ్వరే నమ. ఓం సుబ్రహ్మణ్య స్వామి నమ. ఓం నా తండ్రి నాగుకి జై, నా తల్లి కామాకి తల్లికి జై, అమ్మల కన్నమ్మకి జై, అమ్మ కన్నమ్మ తల్లికి జై తల్లి. ఓం కామాకి తల్లి నమ. నమో నాగేంద్రే నమ. జై తల్లి మాతాకి జై, అమ్మల కన్నమ్మకి జై మాత. ఓం భగవతే నమః. ఓం తల్లి మాతాకి జై. ఓం భగవతే నమః. ఓం లోకండేశ్వరాయ నమః. ఓం నమో నాగేంద్రే నమః. ఓం నా తండ్రి నాగుకి జై, నాగలోక అధిపతులకి జై. ఓం తల్లి మాతాకి నా తండ్రి నాగుకి జై. ఓం నమో నాగేంద్రే నమః. ఓం నా తండ్రి నాగుకి జై, అమ్మ తల్లికి జై, కామాకి తల్లి నమః. ఓం భగవతే నమః. ఓం నా తల్లి కామాకి జై, అమ్మల కన్నమ్మకి జై. ఓం భగవతే నమః. ఓం లోకండేశ్వరాయ నమః. ఓం తల్లి కామాకి జై, అమ్మల కన్నమ్మకి జై, అమ్మ కన్నమ్మ తల్లికి జై. ఓం నమో నాగేంద్రే నమః. ఓం భగవతే నమః. ఓం కామాఖ్య తల్లి నమః. ఓం భగవతే నమః. ఓం తల్లి మాతాకి జై, అమ్మల కన్నమ్మకి జై, అమ్మ కన్నమ్మ తల్లికి జై. ఓం భగవతే నమః. ఓం తల్లి మాతాకి జై, అమ్మల కన్నమ్మకి జై, నా తండ్రి నాగుకి జై. నాకు ఓం భగవతే నమః. లోకండేశ్వరాయ నమః. నా తండ్రి నాగుకి జై, నాగలోక అధిపతులకి జై. ఓం తల్లి మాతాకి జై. ఓం లక్ష్మీ అమ్మవారికి జై, అమ్మ కన్నమ్మ తల్లికి జై. ఓం తల్లి మాతాకి జై. ఓం భగవతే నమః. ఓం మాతాకి జై, అమ్మల కన్నమ్మకి జై. ఓం లోకండేశ్వరాయ నమః. నమో ఆదిశేషాయ. ఓం కామాఖ్య తల్లి నమః. ఓం నా తల్లి కామాఖ్య తల్లికి జై, అమ్మల కన్నమ్మకి జై, తల్లి మాతాకి జై. ఓం భగవతే నమః. ఓం కామాఖ్య తల్లి నమః. అమ్మ కన్నమ్మ తల్లికి జై, అమ్మ తల్లికి జై. ఓం కామాఖ్య తల్లి నమః. నా తల్లి నాగుకి జై, లక్ష్మీ వారికి జై. తల్లి జై మాత.